జరిగిన ఇన్సిడెంట్ మన గణేష్ ఓటు వేయడం వల్ల కొంతమంది అనారోగ్య పాలయ్యి చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం వల్ల భాగస్వామ్యానికి పాఠశాల నెంబర్ కూర్చోడానికి కొంతమంది రాజమండ్రి ప్రజలకు ఆందోళన పడతారు. అందుకని ఇవాళ వారికి జనానికి తెలియదు ఏంటనగా మేము సైకిల్ వాళ్ళు 850 మంది కూడా నెంబర్ 1 వాళ్ళు వాడతారు రాజమండ్రి. అది ఒక కల్తీ అనేది సంఘం లేని అతను దానికి కనీసం సంబంధం లేదు. ఈ 856 మంది కూడా ఏమన్నా బాడీ జరిగితే సంఘం బాధ్యత పోయింది. సంఘం బాధ్యత ఏంటండి ఈ సభ్యులు కూడా ఏ శుభ్రంగా పోయిందని జనగోడ కూడా జరిగింది. చాలా చెప్పుకున్నారు గవర్నమెంట్ వారికి నిఘా పెట్టారు. చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి చెప్పాను. ఓకే అన్నారు, చెప్పడం జరిగింది. మా వాళ్ళంతా కూడా ఎలర్ట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళు పాలు పోస్తారు. కానీ మనకు ఉత్పత్తి 175 ఎమ్మెల్యే అంటే ఇంకా తేడా ఏం చేస్తారు? వాటర్ వెళ్తుంది, వాళ్ళు వాటర్ వెళ్తుంది అంటే అందరూ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరు కదండి. ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరు కదండి. 50 రూపాయలు 50 రూపాయలు అంటే మేము వాటర్ కలిపి రాజమండ్రిలో 50 దగ్గర నుంచి 60 దాకా 40-50 దాకా వస్తున్నాం. మా వాటికి సైకిల్ వాళ్ళ వాటికి వాళ్ళు ఒప్పుకోవచ్చు చెప్పండి. ఎందుకంటే నేను ఒక 10 లీటర్లు తగ్గినట్టు 4 కేజీలు కొనుక్కొని మేపించుకొని పాలు తెచ్చుకుంటాను. అంటే వ్యాపారం అయితే ఏమి ఇవ్వలేదండి. రాజమండ్రి ప్రజానీకం ఆందోళన ఉన్నారు. సైకిల్ పాలు వాడితే విజయపోతా వాట నీకు ఆందోళన ఉన్నాను. ఆ ఆందోళన ఉన్న దాని మీద సంఘటనని జరిపినాడు. నేను హామీస్తాను ఎటువంటి పాలసీ కూడా చదవదండి. 850 మంది కూడా ఈ గవర్నమెంట్ నుంచి ఐడెంటిటీ కార్డు కూడా తీసుకున్నాం. ఐడెంటిటీ కార్డు తీసుకున్నాక వాళ్ళకి ఇస్తాం. ఏం జరిగినా అన్ని కూడా బాధ్యత అన్నీ కూడా స్వతంత్రాన్ని ఏమి ఎక్కడ కూడా చదవలేదని మాకు తెలుస్తుంది. ఈ 70 సంవత్సరాలు బట్టి అలాగే జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా నకిలీ లేని పాలు అమ్ముతాం. మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నకిలీ పాలు చేస్తారు. ఒక మనిషికి 800 రూపాయలకి ఒకప్పుడు 100 ఎక్కువ వరకు తెస్తారండి. 40 గాని నుంచి 50 గాని నుంచి 30 లీటర్ల గాని నుంచి తెస్తారండి. ఒక్కొక్కటి 20 లీటర్లు తెస్తారండి. అలా తెచ్చి వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతారు. సంఘంలో లేని సభ్యులు ఇంకో 200 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం పాలు చేస్తున్నారో నాకు తెలియదు కదండి. మరి ఈ గణేష్ అన్నలో కూడా మా సంఘంలో రైతులు దగ్గర రైతులైతే ఏం మోసం లేదండి. రైతులు మోసం లేదు. రైతులు మోసం చేస్తే ఏమన్నా ప్రభుత్వాలు సాయంకాలం వెళ్ళిపోతుంది తప్ప ఏముండదు. రైతుల వాళ్ళు అయితే మోసం అయితే జరుగుతుంది. రైతులు ఎక్కడ సైన్ పోలే పోతారు. ఎక్కడ పోలు తెచ్చి మా సభ్యులందరూ వ్యాపారం చేస్తారు. ఈ 800 మంది కూడా ఒకవేళ ఖర్చు ఉంటే కొద్దిగా నీళ్ళు కలిపితే కలపచ్చు. కానీ క్యాటల్ లెక్క ఉందండి. 3 పేట రేటు, 5 పేట రేటు, 4 పేట ఒకటి, 7 పేట ఒకటి, 10 పేట అయితే 120 రూపాయల దాకా ఉంటుంది. రేట్లు పెట్టండి బాగు చిత్తానం పెట్టి ఒకరు 6 వేలు ఉన్నట్టు మాకు నీళ్ళు కనకూడదండి. ఈ రేటు ఆ రేటు మాకు ఎక్కువ రూపాయలు తెచ్చిపోయాలి. అది ఏమన్నా ఏం జరిగిందనేది మనకు తెలియదు. గవర్నమెంట్ ట్యాక్స్లో తెలియకపోలో లేకపోతే లిక్విడ్ కేసులో ఏదో అంటున్నారు కదా. అది ఏదనేది మనకు తెలియదు కదండి. కలపరండి మా రైతులు మా సంఘ సభ్యులు అందరూ కూడా రైతుల దగ్గర కప్ చేసి పడుతున్నారని చెప్తున్నాం కదా. ఎక్కువ మా ఓట్లు అవ్వడం రైతు కూడా చేస్తున్నారు లేదంటే నేను ఎలా చెప్పుకోలేదు. కేసులు ఇస్తానంటే ఆడి వర్క్ చేయడం ఏం చేయడం మనకు తెలుసు కదా. అందరూ
అందరూ డైరీ వాళ్ళు అందరూ తప్పు చెప్పలేదు కదండి. కొంతమంది ఒకటి తప్పు చేయడం చెప్పి డైరీలన్నీ కూడా తప్పు చేస్తున్నారని మనం అనుకోవడం ఎవడో తప్పు చేస్తాడు. ఆ తప్పు చేయనుండి అది దాన్ని ఖండించాలి తప్ప డైరీ వాళ్ళు అందరూ తప్పు చేస్తున్నారని మనం ఏమన్నా అలాగే చేసిన వాళ్ళు మా సంఘం తప్పులు అవడం కూడా చేసి మా సంఘంలో మాకు అచ్చని చెప్తాం లేకపోతే కనుక్కొని రైతుల దగ్గర కొన్న పాలే అమ్మని చెప్తున్నాం. గుంటూరు నుంచి రైతుల దగ్గర పాలు కలెక్ట్ చేసి తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారండి. ఈ 80 సంవత్సరాలు బట్టి కూడా ఏ నకిలీ కూడా చేయకుండా వ్యాపారం చేస్తున్నారు మా సభ్యులు అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంఘంలో సభ్యులు 800 మంది కూడా ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు గణేష్ చేసిన పొరపాట్లు మా సంఘ సభ్యులు ఎప్పుడు చేయలేదండి. ఈ 80 సంవత్సరాలు బట్టి అలాగే జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా నకిలీ లేని పాలు అమ్ముతాం. మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నకిలీ లేకుండా పాలు చేస్తారు. ఒక 800 మందికి ఒక్కొక్కడు 100 నుంచి 150 లీటర్ల వరకు చెప్తారండి. 40 గాడి నుంచి 50 గాడి నుంచి 30 లీటర్ల గాడి నుంచి చెప్తారండి. రైతు దగ్గరికి వెళ్తారు. ఆ రైతు పోతే 4 లీటర్లు వస్తారు, 5 లీటర్లు వస్తారు, అంతేనా పోతే రైతు ఉంటారు. అలాంటి పోగెట్టుకుని అవి పోగెట్టుకుని వచ్చాక 3 గంటలు పడుతుంటాం. ఇంకో రైతు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే పోవడం ఆ రైతుకి ఏదో పోతే మేము వాళ్ళకి పోరాడుతాం. పొదుపు పెరగడానికి ఇంజక్షన్లు చేస్తున్నారంటారు. మాకైతే లేవండి అసలు. పొదుపు పెరగడానికి వెళ్ళే ముందు కూడా పెట్ట దొన్న పెట్టాడు అంతే. ఈ తౌడు దొరకండి పెడితే పోసి అది మాకు రాదండి. మా రైతుల దగ్గర గవర్నమెంట్ తీసుకుని ఒక 6 కేజీ 4 కేజీ తీసుకుని దాంట్లో కేజీ 2 కేజీ తౌడు వేసుకుని పెడతారు. ఒక్కోటే పెడతారు. తర్వాతే మాకు పచ్చగడ్డ వేస్తారు, సాయంత్రం ఒంటిగడ్డ వేస్తారు. అది ఏది సాధారణంగా ఏది 2 లీటర్లు 3 లీటర్లు 5 లీటర్లు 6 లీటర్లు 7 లీటర్లు దాకా సాయంత్రం చెప్పండి. 7 లీటర్లు ఎత్తికేది లెక్కలు ఉంటాయి. ఇంకా పెంచడానికి ఇంజక్షన్ ఏంటి వాటికి ఇంజక్షన్ రైతులను కూడా గేదెలు కూడా కొట్టండి. అది మరకలాడితేనే గేదెలు కూడా వాళ్ళు అనుకునేదని నమ్మి అంతేగాని దాన్ని కొట్టి దానికి ఇండస్ట్రీ చేసి ఎవడో బాధ పెట్టిన దాన్ని సంచి పిల్లలు చూస్తున్నారండి. దాన్ని బాగా కట్టి దాన్ని దోమదారు వేసి అంత సంచి పిల్లలు గేదెలు నేను పెద్ద చెప్తే ఏంటంటే మా పాప ఏ కల్తీ లేవండి, మీరు నమ్మండి. ఇది 80 సంవత్సరాలు పెట్టి మచ్చలేదు, మచ్చ వచ్చింది మా మీదకి, కానీ మాకు సంబంధం లేదండి. మా సైకిల్ 850 సైకిల్ చెక్ చేసుకోవడం కాదండి. అంతే కలుతుంది. అది రేటు పెట్టి మా వల్ల అండి. మా వల్ల మా సైకిల్ వల్ల మీ ఏమైనా బాధ్యత తెలిస్తే మా బాధ్యత. సైకిల్ వ్యాపారే కదా. మా సైకిల్ వ్యాపారం మా సంస్థ లేదు కదండి. కాదండి సంస్థ నెలకోసారి మొత్తం చెప్తారు.